హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ మినీ వ్లాగ్. ఈరోజైతే మీకు మంచి హెల్దీ రెసిపీ అయితే చూపిస్తున్నానండి. అదేంటో కాదు, రాజ్మా కర్రీ అండి. ఇందుకోసం అయితే నేను 1 కప్ వైట్ రాజ్మా అండ్ బ్లాక్ రాజ్మా తీసుకున్నాను. 2 స్పూన్స్ శనగలు, 2 స్పూన్స్ అనప సీడ్స్ కూడా తీసుకున్నానండి. వీటిని 3 అవర్స్ ముందుగానే నానబెట్టుకొని కుక్కర్లో 1 గ్లాస్ ఆఫ్ వాటరు, తగినంత ఉప్పు వేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలండి. ఈ విధంగా 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి. అయిన తర్వాత వేరే బాండి తీసుకొని తగినంత ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఒక పెద్ద ఆనియన్ని చిన్నగా తరిగి వేసుకోవాలండి. అలాగే 2 టమోటాలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అవి బాగా మగ్గాలండి. అవి బాగా మగ్గిన తర్వాత పసుపు, కారము, 1 స్పూన్ కారం అండి, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని అయితే బాగా కలపాలండి. అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దీన్నంతా బాగా కలిపేసి మనం ఇంతకుముందు ఉడకపెట్టుకున్నాం కదా రాజ్మాని వాటర్తో సహా వేసేయాలండి. ఇందులోనే ఉప్పు కూడా ఉంటుంది కదా. దీన్నంతా బాగా కలిపిన తర్వాత కస్తూరి మేతి వేయాలి. కస్తూరి మేతి వేసిన తర్వాత కొత్తిమీర వేసి దింపేయడమేనండి. ఎంతో హెల్తీ టేస్టీగా ఉండే రాజ్మా కర్రీ అండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. దీన్ని మసాలా పెట్టి కూడా చేయొచ్చు. నేనైతే ఈ విధంగా సింపుల్గా అయితే చేశానండి. ఇందులో ఫైబర్ పర్సెంటేజ్ చాలా ఉంటుంది కాబట్టి జీర్ణ వ్యవస్థకి చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.